మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. ఆయన పోలీసు ఉన్నతాధికారి, పేరు శ్రీకాంత్ రెడ్డి. హైదరాబాద్ తూకారం గేట్ SHO. సమాజానికి ఆదర్శంగా నిలవాల్సిన వ్యక్తి, కానీ అతను దారి తప్పాడు. నమ్మి పెళ్లి చేసుకున్నందుకు నరకం చూపిస్తున్నాడు. ఒకరోజు కాదు, పెళ్లైన నాటి నుంచి వేధింపులకు గురి చేస్తున్నాడు. అనుమానంతో నానా రభస చేస్తున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే శాడిస్ట్ మొగుడు. ఇవన్నీ మేం చెబుతున్న మాటలు కాదు, స్వయంగా అతని భార్య స్వాతి చెబుతోంది. రైట్గా ప్రస్తుతం ఆమె మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఆమెతోనే నేరుగా మాట్లాడదాం. అమ్మ నమస్కారం. నమస్తే అండి. మీ పేరు? నా పేరు స్వాతి. ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఇక్కడ కనాజిగూడలో సికింద్రాబాద్లో ఉంటున్నాము. ఓకే. మాకు పెళ్ళయి 14 ఇయర్స్ కావస్తుంది. ఇప్పుడు October 16th వస్తే. 2011లో మాకు మ్యారేజ్ అయింది. బాగా డ్రింక్ అడిక్షన్, 25 ఇయర్స్ బ్యాక్ నుంచి డ్రింక్ అడిక్షన్. పెళ్ళైన కొత్తలో నుంచి కూడా తాగిన తర్వాత మనిషి మృగంలాగా మారిపోతాడు. తాగిన తర్వాత మొత్తం ఇంకా ఆయన ఒక CI, నేను ఒక ఇంట్లో దొంగలాగా టార్చర్ చేయడం, తిట్టడం, 1-2 వరకు తిట్టడం. ఇట్లా 2 ఇయర్స్ గడిచిపోయింది. 2 ఇయర్స్ తర్వాత బాబు పుట్టిండు 2013లో. 13లో బాబు పుట్టిన తర్వాత మా మదర్ వాళ్ళ ఇంటికి, బాలింతతనంలో మా మదర్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినా. 5 మంత్స్ అక్కడే ఉన్నా. ఆ 5 మంత్స్లో కూడా నైట్ కాల్ చేస్తాడు, 11, 12 నుంచి 2 వరకు తిట్టేస్తాడు, ఫోన్ పెట్టేస్తాడు. ఫోన్ పెట్టేసి ఇట్లా 5 మంత్స్ ఇదే జరిగింది. ఇంకా అతని ప్రాబ్లం ఏంటి అసలు? తాగిన తర్వాత ఆయన మూడ్ చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు ఆయనని కాదు, ముందు పర్లేదు. తర్వాత ఇంకా తాగిన తర్వాత మైండ్ అంతా ఏమవుతుందో ఏమో నాకు తెలియదు, కానీ 25 ఇయర్స్ నుంచి ఎడిక్షన్ వల్ల గొడవ పడడం, కొట్టడం, తిట్టడం, బూతులు మాట్లాడడం. 2 వరకు ఇంతే. ఇంకా 2 తర్వాత ఫోన్ పెట్టేసేవాడు. ఈ 5 మంత్స్ ఇట్లనే మా పేరెంట్స్ని ఇట్లనే టార్చర్ పెట్టడం, నన్ను టార్చర్ పెట్టడం. నాకు ఎంత రెస్ట్ ఉండాలి 5 మంత్స్లో డెలివరీ అయిన తర్వాత? అట్లా లేదు. పాపం తనకు సిజరీన్ అయింది, ఇప్పుడు రెస్ట్ తీసుకోవాలనే కామన్ సెన్స్ కూడా లేదు. 5 మంత్స్ తర్వాత ఇంకా ఫంక్షన్ అయింది. ఫంక్షన్ అయిన తర్వాత మా అత్తగారి ఇంటికి వెళ్ళిపోయినాము, దోప్పేట్ శంకర్పల్లి దగ్గర. మా అత్తమ్మని అడిగిన, అత్తయ్య మీరు ఎట్లా పెంచిండ్రు ఈయనని? ఇంత తాగుతాడు, ఇంత తిడుతున్నాడు, నన్ను ఇంత హెరాస్ చేస్తున్నాడు నైట్ టైము, మళ్ళీ పొద్దున కొంచెం మామూలుగానే ఉంటాడు, తాగిన తర్వాత మరీ ఇట్లా చేస్తున్నాడు అంటే, నువ్వు అట్లా మాట్లాడతావు? నీకు ఎంగేజ్మెంట్కి పెళ్ళికి 6 మంత్స్ గ్యాప్ ఉంది. నువ్వు ఎంక్వైరీ చేసుకోవాలి కదా. నువ్వు చేసుకోకపోవడం నీ తప్పు, అది మా తప్పు కాదు అంటే. ఈ విషయంలో చాలా గొడవ అయింది. ఇంకా అక్కడ మా ఆడపడుచు అంటది, నువ్వు ఇట్లా గొడవ పడతావా, నువ్వు అదే ఎంక్వైరీ చేసుకోవాలి, మీదే తప్పు. అందరు కలిసి మా అత్తయ్య, మామయ్య, ఆడపడుచు, మర్ది, ఈయన అందరు కలిసి గొడవ పడ్డరు నాతో. 11 o'clock వరకు అయ్యింది. నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపో, ఫస్ట్ నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపో అంటే వాళ్ళందరూ చెప్తున్నారా మిమ్మల్ని? అందరు కలిసి ఇంట్లో నుంచి వెళ్ళిపో, మా అన్న నేను మంచిగా ఉంటాం, నువ్వు అవసరం లేదు మాకు అని మా ఆడపడుచు అంటది. మా మరిది అంటాడు, మా అన్న ఉంటే చాలు, నువ్వు అవసరం లేదు, నువ్వు వెళ్ళిపో. ఇంకా అందరు కలిసి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మెల్లగా వెనక నుంచి వచ్చి, నేను డ్రాప్ చేస్తా, మీ ఇంట్లో పడిపో అని ఇంట్లో వదిలేసి వెళ్ళిపోయిండు. మా మదర్ వాళ్ళేమో, ఎట్లా 2 ఇయర్సే అయింది పెళ్ళయి, బాబు పుట్టిండు, అడ్జస్ట్ అవ్వు, నువ్వు మారుతాడు ఆయన, టైం తీసుకొని మారుతుంటాడు, నువ్వు కొంచెం ఓపిక పట్టు వెళ్ళిపో అని అంటే, ఇట్లే 14 ఇయర్స్ కావస్తుంది. ప్రతిరోజు మొదటి నుంచి ఇదే తరహా అంటే గొడవ పడినప్పుడు ముఖ్యంగా అతని నుంచి మీ అంటే హరాస్మెంట్ అన్నట్లు ఉంటున్నాయి కదా, ఏ మాటలు వినిపిస్తున్నాయి ఎక్కువగా? ఏమంటున్నారు మిమ్మల్ని? అంటే అనుమానం కాదు, తాగిన తర్వాత ఆయన మూడ్ అనేది చేంజ్ అయిపోతుంది. హెరాస్మెంట్, ఇంకా తిట్టడం, సంబంధం లేకుండా ఏదో ఒకటి ఇన్వాల్వ్ అయ్యి తిట్టడం, బూతులు, బల్గర్గా జుట్టు పట్టుకొని కొట్టడం కూడా. ఒకసారి కొడితే మొత్తం మొహం అంతా వాచిపోయింది. అలా ఎందుకు కొడుతున్నారు? నారాయణపేటలో ఉన్నప్పుడు పేరెంట్స్ కానీ అలా ఎప్పుడైనా అడిగారా? మా డాడీని కూడా దొంగలాగానే మాట్లాడతాడు ఆయనను కూడా. నువ్వేంది మాట్లాడేది అట్లా. అసలు ఇంకా పోలీస్ లాంగ్వేజ్ ఎట్లుంటుందో తెలుసు కదా. ఆయన సిఐగా, ఇంట్లో కూడా సిఐగా ఉంటే ఎట్లా మాతో?
అవును. ఇల్లు కూడా పోలీస్ స్టేషన్ ఆయనకి. మమ్మల్ని ఇంకా అట్లా ఒక MBA ఫైనాన్స్ చేసిన నేను, నన్ను ఎప్పుడు ఒక సర్వెంట్గా లాగానే చూస్తాడు. ఓకే. నా మొహం పైన అన్నం కొట్టడం ఇట్లా తింటూ ఓకే. ఇట్లా. ఒకసారి పెళ్ళైన కొత్తలో మీన్స్ 2 years తర్వాత మా పేరెంట్స్ కొంచెం ల్యాండ్ అమ్మిన తర్వాత ఈయనకి ఇంకా నాకు ఎన్ని ఎకరాలు ఇచ్చిండ్రు నాకు అని అంటాడు. నాకు 2 acres కొంచెం గోల్డ్ పెట్టిండ్రు. ఓకే. ఆ 2 acres ల్యాండ్ ఎంత ఉంది అసలు దాని వాల్యూ? నాకున్న ల్యాండ్లో 1/2 acre విలువ కాదే నీకు ఇచ్చింది, నీకు ఎంత తీసుకురావాలి అన్నట్టు. ఇప్పుడు మా పేరెంట్స్ కొంచెం ల్యాండ్ అమ్మితే నాకేమి ఇవ్వలే, నాకేమన్నా కారణ కొనియాలి కదా, నాకేమన్నా డబ్బులు అని ఇవ్వాలి కదా. ఇట్లా అంటే పెళ్ళైనప్పుడు ఏం మాట్లాడుకున్నామో అది ఇచ్చేసిండ్రు కదా, ఇంకేంది అని నేను. అంతే. ఇప్పుడు ఆ ల్యాండ్ వాల్యూ అనేది ఒక 4-5 years తర్వాత పెరిగింది, కానీ ఆయన టార్చర్ పెట్టింది నాకు ఆరోగ్యం క్షీణించడం, అది నేను తెచ్చుకోగలుగుతానా? అంతే, తెచ్చుకోలేను. ఇప్పుడు 14 yearsగా అదే జరుగుతుంది. లక్ష్మటం బాంబు లేసిండు 6 to 7 తాగిన తర్వాత. ఒకటి తర్వాత ఒకటి నేను తప్పించుకుంటూ ఉన్నా. నా పైనే నేను తప్పించుకోవాలి, ఆయన ఒకటి వేయడం, ఆయన తప్పించుకోవాలి, ఆయన వేయడం. ఇంత సాడిజం ఎక్కడి నుంచి వచ్చిందంటారు? అంటే ముందుగానే మీరు పసిగట్టినప్పుడు ఒకసారి ఎవరికైనా ఫిర్యాదు చేయడమో లేదంటే కొంచెం దూరంగా ఉండడమో చేయొచ్చు కదా. మళ్ళీ నేను ఎప్పుడు ఈయన ఇట్లా చేస్తే మా అత్తమ్మకు ఫోన్ చేయాలి, ఆమె కొంచెం సంజాయించినట్టు మాట్లాడుతుంది, మళ్ళీ లాస్ట్కి వస్తే వాళ్ళ సపోర్ట్ కూడా ఏమి ఇవ్వరు, ఒకసారి ఫోన్ కూడా లేపరు, నువ్వు ఎంక్వైరీ చేసుకోలేవు, అది నీ తప్పు అంటారు. ఓకే. అంటే ఏ జరిగినా మీకే సంబంధం మాట్లాడతారు. నువ్వు మార్చుకో నీ భర్తని, నువ్వు మార్చుకో అని మాట్లాడతారు. 25 years నుంచి అడిక్షన్ ఉన్నాయి, నేనేం మార్చుకుంటా. రీసెంట్గా కూడా సెకండ్ లైఫ్ PS సాగర్ సార్ హాస్పిటల్లో డిఅడిక్షన్కి వాడిపించిన 5 months వాడిపించిన, తాగలేడు. మొత్తం 1 year వరకు వాడితే మొత్తం తాగడం ఆగిపోయేది. చాలా మంచి మందులే ఇచ్చిండ్రు సారు. కానీ 5 months తర్వాత మా తమ్ముడు చనిపోయిండు. చనిపోతే ఆ 11 days నేను మా ఇంటికి వెళ్ళిపోయినా. ఇంకా అవన్నీ అంత్యక్రియలు కార్యక్రమాలు ఉంటాయి కదా, ఆ 11 daysలో మళ్ళీ స్టార్ట్ చేసిండు. ఓకే. ఇప్పుడు ప్రస్తుతం మీ హస్బెండ్కి మీరు ఎంతకాలం నుంచి దూరంగా ఉంటున్నారు? ఇప్పుడు 20 days అయిందండి, 20 days పైన అయింది. 20 days నుంచి మాత్రమే దూరంగా ఉంటున్నారు? 20 days పైన. అంతకు ముందు అంతా ఒక దగ్గరే ఉన్నాము, న్యూ బోయన్పల్లిలో. ఇట్లా లక్ష్మీహటం బాంబులు వేయడం, నాకు భయభ్రాంతులకు గురి చేయడం. నాకు ఇట్లా ఎందుకు చేస్తున్నావు అంటే, లక్ష్మీహటం బాంబు వేస్తే చనిపోతారా మనుషులు? నేను ఎక్కడ వినలేదు, ఏమవుతుంది లక్ష్మీహటం బాంబు వేస్తే అని అంటారు అనమాట. ఇట్లా మళ్ళీ నిద్రలో ఉన్నప్పుడు గొంతు పైన చేయబెట్టి ఇట్లా ప్రెస్ చేయడం, నేను నిద్ర వెళ్ళిపోయిన తర్వాత. ఇంకా నేను తాగిని చేస్తున్నాడా? తాగిన తర్వాతనే. ఓకే. తాగక ముందు నుంచి నైట్ 2 o'clock అట్లా, 2 o'clock అట్లా ఇంకా అట్లా ప్రెస్ చేసేటప్పటికి నాకు మెలకు వచ్చేసి అర్చిన, భయపడినా. ఇంకా మా బాబుని తీసుకొని వచ్చేసిన మళ్ళీ ఇంటికి. ఇట్లా 2 times బాండ్ పేపర్ పైన సంతకాలు పెట్టించుకొని, ఏం జరిగినా నీ బాధ్యతనే, సంతకం పెట్టి తీసుకపో అమ్మాయిని అని అంటారు. అప్పటిదప్పుడు నేను మంచుకుంటా, అట్లేం లేదు నేను తీసుకపోతా అని అంటారు. మళ్ళీ యథావిధి. మా పేరెంట్స్ ఎంతసేపు ఆయనతో మంచిగా ఉండాలి. ఈ 2 వరకు మాట్లాడితే తిట్టి 2 వరకు ఇట్లా అయిన తర్వాత ఆ 2 o'clock తర్వాత మా మదర్కి చేసి ఇట్లా జరిగిందంటే, నువ్వు మీ అమ్మతో మాట్లాడుతున్నావు, అర్ధగంట ఏం మాట్లాడినావు అంటే, మరి నువ్వు 2 వరకు తిట్టినావు, నేను మా అమ్మతో మాట్లాడుకోవద్దా? నా కష్టం ఏందో కూడా ఇప్పుడు ఒక పెళ్ళైన భార్య ఖచ్చితంగా కష్టం ఉంది అంటే ఖచ్చితంగా పేరెంట్స్ కి కాల్ చేస్తుంది. ఒక తల్లిగా కాల్ చేసుకునే హక్కు మీకుంది, మరి కాల్ చేసుకోవచ్చు, చెప్పుకోవచ్చు. నేను చూసిన అన్ని నాకు అంతా తెలుస్తుంది. నువ్వు ఎంతసేపు మాట్లాడినావు తెలుస్తుంది, గంటలు ఎందుకు మాట్లాడతావు నువ్వు మీ అమ్మతో అంటే, మరి ఎవరున్నారు నాకు అంటే, నేను నా పైన జరిగే హింస నా తల్లికి కూడా చెప్పుకోవద్దా? అవును, చెప్పుకోవచ్చు. చెప్పుకోకుండా నేను లోపలనే ఏమైపోవాలి? మీ పేరెంట్స్ ఎప్పుడైనా మాట్లాడడం జరిగిందా స్వాతి గారు? అంటే ఆయనతో, అంటే ఎందుకు మా అమ్మాయిని వేధిస్తున్నావు అన్నట్లుగా? ఒకసారి మా చేతులు దాటిపోయిండు, తీసుకెళ్ళిపోండి అని చెప్పిండ్రు. అప్పటికి కూడా మా పేరెంట్స్ ఎట్లన్నా నిలబడుతుందేమో సంసారం. ఇప్పుడు ఏ పేరెంట్స్ అయినా అట్లే ఆలోచిస్తారు కదా. మేము వాళ్ళు మ్యాక్సిమం ఎంత చేయాలనో అంత ట్రై చేసిండ్రు, నేను కూడా ట్రై చేసిన. కానీ నేను ఇప్పుడు భయపడుతున్నా ఆయన దగ్గరికి వెళ్ళడానికి కూడా. ఓకే. ఈ 20 daysలో ఎప్పుడైనా ఆయన నుంచి కాల్ రావడం కానీ అటువంటిది ఏమైనా జరిగిందా?
అంటే నేను ఫేస్బుక్లో 4 days బ్యాక్ నుంచి ఫేస్బుక్లో పోస్ట్ పెట్టినప్పటి నుంచి కాల్స్ చేస్తుండు, నువ్వు అది డిలీట్ చేయు అని బెదిరిస్తున్నాడు. డిలీట్ చేయను, న్యూసెన్స్ చేయకు, నాకు సపోర్ట్గా ఉంటే రా నా దగ్గరికి, లేకపోతే రాకు. సపోర్ట్గా ఉంటే రావాలంటే ఏ రకంగా సపోర్ట్గా ఉండాలి, ఏం చేయాలి, ఏం చేయాలి? ఇప్పుడు నైట్ 2-3 వరకు నన్ను ఇప్పుడు 14 yearsగా నేను భరిస్తున్నా, 12 yearsగా నా బాబు కూడా భరిస్తున్నాడు. వాడికి హెల్త్ డ్యామేజ్ అవుతుంది, నాకు హెల్త్ డ్యామేజ్ అవుతుంది. సేమ్ ట్యాబ్లెట్స్, రివోటిల్ అని ట్యాబ్లెట్ ఉంటుంది, 0.50 ఇదేమో నేను వాడుతున్నా, అందులో సగం బాబుకి. సేమ్ ట్యాబ్లెట్స్ మా ఇద్దరికి, నిద్ర, భయాందోళనకి, యాంగ్జైటీకి. బాబుని ఎలా చూసుకుంటారంటారు? బాబుని థైరాయిడ్ వచ్చిందండి 2-3 years బ్యాక్. అంటే కొంచెం ప్రేమగానే ఉండేవాడు, తర్వాత ఇంకా థైరాయిడ్ వచ్చినప్పటి నుంచి నేను ఏం చేసుకోవాలి వాడిని అని అంటుండు. జస్ట్ థైరాయిడ్ వచ్చినందుకే నేను ఏం చేసుకోవాలి? వాడు అట్లా అయిండు. థైరాయిడ్ రావడానికి నేను ఆ కారణము, స్ట్రెస్ వల్ల కూడా వస్తుందంట కదా. అవును, డెఫినెట్లీ. ఇప్పుడు ఒక పేరెంట్స్ మధ్య నలిగిపోతున్నాడు అనుకోవాలా మీ బాబుని? నలిగిపోతుండు. వాడు అన్నీ ఈ హెరాస్మెంట్ అంతా చూస్తుండు, భయపడుతుండు, వణుకుతుండు, నిద్రలో లేచి ఉలిక్కిపడి లేస్తుండు. లేచేటప్పటికి డాక్టర్ దగ్గరికి వెళ్ళి అడిగినాము, అడిగితే ఇట్లా ట్యాబ్లెట్స్ ఇచ్చారు. ఇప్పుడు మా పేరెంట్స్కి 5 acres వెంచర్ ఉందండి. ఓకే. జైరాబాద్లో, ద్వారకామాయి. ఇక్కడ కర్ణాటకలో కూడా కొంచెం ల్యాండ్ ఉంది. అయితే మా తమ్ముడు ట్రీట్మెంట్కి ఏదన్నా ట్రై చేసినాం, ఏదన్నా ప్లాట్స్ అన్నా అమ్ముదామంటే మీరు ప్లాట్లు అమ్ముకోవద్దు, మా ఫాదర్తో అంటారనమాట, మీరు అమ్ముకోవద్దు, నేను అమ్మనియను అంటే. బెడ్ రిటర్న్ అయ్యిండు మా తమ్ముడు, ఒక బిల్డింగ్ పై నుంచి పడిపోయిండు, ఎలక్ట్రీషియన్. ఎట్లా పడిపోయిండో తెలీదు. తనకు ట్రీట్మెంట్ కోసం కొద్ది వరకు పెట్టిండ్రు, అది చాలు. అంతా మా తమ్ముడు ఆస్తే అదంతా. మీరు అమ్ముకోవద్దు, మీ అమ్మ నాన్న సింగిల్ బెడ్రూమ్లో ఉండాలి, మీ అమ్మ నాన్నకు ఎందుకు అంతగానం. మా తమ్ముడు చనిపోయిన తర్వాత ఇంకా ప్రెషర్ పెడుతుండు, ఆ ల్యాండ్ అమ్మండి, అన్నీ తీసుకుపోయి ఆయనకి ఇస్తే మరి నాకు ఇప్పుడు మా పేరెంట్స్కి ఏముంటుందండి? ఏవో కొన్ని ఇస్తా మీకు, ఇక మొత్తం ఆయన ఏం చేసుకుంటాడు మరి నాకు చెప్పడంట, నా పేరు మీద ఏది చేయడంట. మా పేరెంట్స్ అంటున్నారు, మేము మమ్మీ ఇస్తాము, నీ పేరు మీద చేస్తాం ఏదో ఒకటి, మాకు ప్రాపర్టీ నీ పేరు మీద చేస్తాం కావాలంటే. ఇట్లా ఆయనకిచ్చి మేము కామ్గా ఉండడానికి ఎట్లుంటుంది, నీకు సెక్యూరిటీ చూస్తాం కదా అని వాళ్ళు అంటారనమాట. ఓకే. మీ పేరెంట్స్ సింగిల్ బెడ్రూమ్లోనే ఉండాలి, మీ పేరెంట్స్ అంతలోనే బతకాలి. అయితే మీ భర్త ఇలా ప్రవర్తించడం వెనుక ఏమైనా బలమైన కారణాలు ఉన్నాయని మీకేమనిపిస్తుంది? అసలు అలా ప్రవర్తిస్తున్నాడంటే ఏంటి రీజన్, ఎందువల్ల ప్రవర్తిస్తున్నాడు అంటారు? ఇప్పుడు మా అమ్మ వాళ్ళ చుట్టాలు, నాన్న వాళ్ళ చుట్టాలు అందరూ ఇప్పుడు ఆయనకే సపోర్ట్ చేస్తున్నారండి. ఓకే. ఎందుకు, దేనివల్ల? దేనివల్ల అంటే మరి ఆయనని ఎదిరించలేకపోవడం, లేకపోతే కొంతమంది మాకు పడని వాళ్ళు కూడా చెప్పడం వల్ల ఉంటారు కదా చుట్టాలలో కొంతమంది, అట్లా కూడా కొంచెం కొంచెం ఇట్లా డ్రింక్ అడిక్షన్ ప్లస్ చెప్పుడు మాటలు విని కూడా చేస్తారు కదండి. వాళ్ళకి ఎందుకు అంతా, వాళ్ళకి ఏం అవసరం, ముసలోళ్ళు అయిపోయినరు, వాళ్ళు ఏం చేసుకుంటారు, నువ్వే తీసుకో మొత్తం, నువ్వే ఇప్పుడు కొడుకు కూడా లేడు కదా, ఇట్లా చెప్పే విధానం కూడా ఉంటుంది కదా. ఎందుకు మీ అత్తమ్మని మంచి చూసుకో, అంతా నీకే అవుతుంది, నీ భార్యకే అవుతుంది, మీకే అవుతుంది, వాళ్ళని బతికిన రోజులు ప్రశాంతంగా బతకనీయు అని చెప్పే విధానం ఒకటి ఉంటుంది. ఇప్పుడు చెప్పుడు మాటల వల్ల కూడా చెడిపోయింది నాకు. ఓకే. చెప్పుడు మాట వల్ల చెడిపోయారు. చెప్పుడు మాట ఎవరంటారు? ఎవరు మీన్స్ చుట్టాలు ఉన్నారండి, ఇంకా పేర్లు ఎందుకు. ఓకే. బంధువుల ద్వారా, బంధువులు ప్రతి ఒక్కరు ఉన్నారు, ఇన్వాల్వ్ అయి ఉన్నారు. మీలాగా చాలా మందికి కూడా ఇటువంటి అంటే ఇలానే సేమ్ ప్రాబ్లం కూడా, సిచ్యుయేషన్ కూడా ఇలానే ఫేస్ చేస్తూ ఉంటారు. కాకపోతే మీలాగా కొంచెం చాలా అంటే స్టూడియోకి వచ్చి మీరు కొంచెం ధైర్యంగా కూడా, అంటే ప్రాణాల మీదకి వస్తుంది కదండి. ఇప్పుడు నాకు నిద్ర లేదు, ఇలా అవగాహన అనేది కలిగి ఉండరు, వెంటనే ధైర్యంగా చేయలేరు. వాళ్ళు అంటే కొన్ని ఈ మధ్య రీసెంట్ గా చూస్తున్నాం, వాళ్ళని వాళ్ళు చంపుకోవడం కూడా చూస్తున్నాం. ఆ పరిస్థితి రావద్దు అనే నేను ఇంతవరకు వచ్చినాను. ఇప్పుడు నాకు డిప్రెషన్ ఉందని అందరికీ ప్రచారం చేస్తుండు, పిచ్చి ఉంది ఆమెకు, నేను ఎవరితో మాట్లాడితే వాళ్ళని కట్ చేయడం,
ఓకే. ఎవరితో ఏం చెప్తుందో ఏమో, నేను హెరాస్ చేస్తున్నట్టు చెప్తుందేమో, నేను కొట్టినా అని చెప్తుందేమో, ఏం చెప్తుందో ఏమో అని అసలు ఇవన్నీ చెప్పకుండా మిమ్మల్ని ఇది చేస్తున్నారు, బ్యాడ్ చేస్తున్నారు అందరి దగ్గర. డిప్రెషన్ ఉంది, పిచ్చి ఉంది, ఏం చెప్పినా పట్టించుకోవద్దు మీరు. ఓకే. నేను ఇట్లా చెప్తుండు అని నాకు తెలిసిన తర్వాత అసలు నేను మాట్లాడమే ఆపేసిన. ఇంకా నన్ను ఒక పిచ్చిదానిలాగా సమాజానికి చూపిస్తున్నప్పుడు నేను ఒకరితో మాట్లాడడానికి ఎట్లా ఇష్టపడతా నేను. ఎస్, అవును. మా ఆయన ఇట్లా చెప్పిండు నా గురించి. ఇప్పుడు ఒక పక్కింటోళ్ళతో మాట్లాడాలంటే కూడా నాకు ఇప్పుడు నేను ఏం మాట్లాడినా నన్ను అట్లే చూస్తారు. ఎస్, ఇలాంటి సిచ్యుయేషన్లు చాలా మందికి వస్తున్నాయి కాబట్టి చాలా మంది కూడా ఇప్పుడున్న యువత పెళ్లి చేసుకోవాలంటేనే భయపడుతుంది. అంటే ఏ హస్బెండ్ వస్తారో, ఎక్కడ ఎవరు వస్తారో తెలియదు. అంటే అంతకుముందు మనం చూడం కదా, ఎలా వస్తారో ఏంటో, ఇలాంటివి ఫేస్ చేయాలనో అన్నట్లుగా కూడా భయపడుతూ ఉన్నారు. అసలు చాలా వరకు చాలా సిచ్యుయేషన్లు కూడా ఇలానే ఉన్నాయి. అయితే చెప్పండి మరి, శ్రీకాంత్ గారిని మీరు పెళ్లి చేసుకున్న తప్పటి నుంచి ఈ విషయం ఈ రకాలుగా చూస్తూనే ఉన్నారు, ఇటువంటి ఫేస్ చేస్తూనే ఉన్నారు. అయితే మీకు ఫైనల్గా ఆయన నుంచి ఎటువంటి ప్రొటెక్షన్ రావాలి? మళ్ళీ ఆయన పిలిస్తే ఇంటికి వెళ్తారా? నో అండి, ఇంకెళ్ళను. మాకు థ్రెట్ ఉంది ఆయన వల్ల, నాకు, బాబుకి, మా పేరెంట్స్కి, మా అమ్మ నాన్నకి థ్రెట్ ఉంది. నేను వెళ్ళలేను, ఇంకా నాకు థ్రెట్ ఉంది. ఓకే, థ్రెట్ ఉంది. ఇప్పుడు డిప్రెషన్ టాబ్లెట్స్ రాయించిండు ఆయన. ఇప్పుడు నేను డిప్రెషన్లో ఉన్నట్టు అనిపిస్తున్నానా? నేను సంబంధం లేని విషయాలు మాట్లాడుతున్నానా మీ దగ్గర? మీరు అడిగిన ప్రశ్నకే సమాధానం చెప్తున్నానా? మరి నా మెంటల్ కండిషన్ మీకు అర్థం అవుతుందా? ఇప్పుడు డిప్రెషన్ టాబ్లెట్స్ ఇస్తే నేను పొద్దున్న నుంచి నైట్ వరకు పడుకోవడం ఇదే ఉంటుంది కదా. అంటే నన్ను పడుకోని తను బాబుని తీసుకెళ్ళి హాస్టల్లో పడేస్తాను నేను. నీకు ఎన్ని డబ్బులు కావాలనో చెప్పు అంటాడు. డబ్బులు ఇస్తే అయిపోతుందా? డబ్బులు ఇస్తే అయిపోతుందా? డబ్బులు ఇస్తాడంట. నా కొడుకుని తీసుకుపోయి హాస్టల్లో వేస్తా, నీకు డబ్బులు ఇస్తా, ఎన్ని కావాలనో చెప్పు అంటాడు. ఇది అసలు న్యాయమేనా ఇది? ఇలా డబ్బులు ఇచ్చే పని అయితే ఎవరు పెళ్లి చేసుకోరు, ఎవరు సంసారాలు కాపురాలు కూడా చేయరు అనుకుంటా. తల్లి కొడుకుకి డబ్బులు ఇవ్వడం ఏంది? కొడుకు విషయంలో తల్లికి డబ్బులు ఇవ్వడం ఏంది వదిలిపెట్టడానికి? ఎస్, అవును. ఎస్, అయితే శ్రీకాంత్ గారికి ఏమైనా అంటే అనకూడదు కానీ ఏమైనా అంటే అక్రమ సంబంధాలు కానీ అటువంటివి ఏమైనా మీరు చూసారా? ఏమైనా ఉన్నాయా? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు అనుకోవాలంటారు? అంటే నాకు ఆయన అయితే అంటారండి, నువ్వే కాదు నాకు చాలా మంది ఉన్నారని అంటాడు. ఆయన చెప్తేనే నేను విన్నా. నేనైతే చెప్పలేను. ఇంకా ఆయన చెప్తేనే తెలుసు నాకు, అంతే. నాకున్నారు చాలా మంది అంటాడు. అంటే ఇంకా ఎవరిని చూసుకొని అవాయిడ్ చేయడం, స్లేవ్లా ఇప్పుడు భార్య స్థానం ఇవ్వకుండా తన పని మనిషిలాగా చూసినా పర్లేదు కానీ మన ఇంటి కోసమే అన్నట్లు చేసుకుంటాం. కానీ ఒక రెస్పెక్ట్ అనేది ఉంటుంది, ఒక ప్రేమ ఉంటుంది, అన్ని ద్వారా మార్చుకోవచ్చు ఎవరినైనా. నువ్వు లేకపోయినా నేను బతకగలుగుతా, నాకు అన్ని దొరుకుతాయి బయట, నువ్వు వెళ్ళిపో అని డైరెక్ట్ చెప్పేస్తా. నువ్వు బాబు వెళ్ళిపోండి, నువ్వు ఉంటే నాకు మనశ్శాంతి లేదంటాడు. తీరా మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత నువ్వు అక్కడే ఉంటే నేను మీ ఇంటి ముందర న్యూసెన్స్ చేయిస్తా అంటాడు. అంటే రెండు రకాలుగా ఎలా అనుకోవాలి? ఆయన మెంటల్ కండిషన్ ఏనా లేకుంటే అంతే? ఆయన మాట తీరే 4 రకాలుగా ఉంటది. ఏం తిట్టినా అంటాడు, వెళ్ళమంటారు, వెళ్ళిన తర్వాత అక్కడే ఉండి నేను వస్తానంట, న్యూసెన్స్ చేస్తా అంటాడు. ఓకే. ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి దూరంగా ఉన్నారు కదా, ఈ 20 రోజుల్లో ఆయన అంటే మీ నుంచి ఈ ఫేస్బుక్ పోస్ట్ చూసినప్పటి నుంచి మాత్రమే చేస్తున్నారు. డిలీట్ చెయ్యు నువ్వు, అదొక మాట, ఇంకేం మాట్లాడు అంతే. ఆ న్యూసెన్స్ చేయొద్దు. ఆయనకు సపోర్ట్ చేయాలంటే ఏ విషయంలో నేను సపోర్ట్ చేయాలి? మా పేరెంట్స్ని బాధ పెట్టి వాళ్ళకి ఏమైనా ట్రీట్మెంట్ అవసరం ఉంది మా తమ్ముడికి, మేమేం అమ్ముకోకుండా ఆపేసి ప్రాపర్టీని బ్లాక్ చేసేసి వాళ్ళకి చెప్పి వీళ్ళకి చెప్పి ఇన్ఫ్లుయెన్స్తోని వాడి ట్రీట్మెంట్కి అవసరమైనవి ఈయన ఒక బావగా తను అమ్మిపిచ్చి ఇవ్వాలి. ఇప్పుడు మా ఫాదర్ ఆయన పక్కనే బెడ్ రిటర్న్ నుండి ఆయనకి మొత్తం సేవ చేయాలి కదండి. తినబెట్టడం దగ్గర నుంచి మోషన్ తీయడం వరకు మా పేరెంట్సే చూసుకోవాలి. నేను హెల్ప్ఫుల్గా ఉంటాను, నేను బావను కదా, నేను అమ్మిపిస్తా అనేది పోయి ఆయన అమ్మిపియకపోయినా సరే మాకు అడ్డుపడొద్దు కదా. అవును, అంతే. అయితే ఈ విషయానికి సంబంధించి మీరు ఎవరైనా అంటే వారి పై అధికారులకు అలా ఎవరైనా ఫిర్యాదు చేశారా? నేను ఎవ్వరికి చెప్పలేదండి. అసలు నా పైన డిప్రెషన్ నింద వేసేటప్పటికి నీ మాటలు ఎవరు నమ్మరు. నువ్వు ఏ ఆఫీస్లో పోయి చెప్పుకుంటావో చెప్పుకో. వాళ్ళ పై అధికారులకు చెప్పలేదు మీరు? నేను ఎవరికి ఇన్ఫార్మ్ చేయలేదు. ఎస్, స్వాతి గారు మీ హస్బెండ్ లైన్ లో ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. శ్రీకాంత్ రెడ్డి గారు నమస్కారం అండి. నమస్తే మేడం. బీఆర్కే నుంచి కాల్ చేస్తున్నామండి. మీ వైఫ్ స్వాతి గారు మనకు స్టూడియోలో కూడా ఉన్నారు. చెప్పండి మేడం. ఎస్, అసలు ఏంటండి గొడవ? ఎందుకు? చాలా హరాస్మెంట్ తో బాధపడుతున్నాను, చాలా ఒత్తిడి కూడా భరించలేకపోతున్నాను, అందుకే నేను వచ్చాను స్టూడియోకి అన్నట్లుగా కూడా మాట్లాడుతున్నారు. ఏంటండి గొడవ అసలు? అడగండి మేడం, ఆమెకి ఏం సొల్యూషన్ కావాలో అది చేస్తాం.
ఎస్ మాట్లాడొచ్చు మీరు ఒకసారి. సొల్యూషన్ కావాలి అంటున్నారు స్వాతి గారు. సొల్యూషన్ అంటే ఆవిడ ఏం కోరట్లేదండి, నాకు చాలా శ్రీకాంత్ గారు ఓకే కాల్ అయితే కట్ చేసినట్లున్నారు. ఓకే కాల్ కట్ చేశారు, మళ్ళీ ఒకసారి కాల్ చేసి మాట్లాడదాం. మీకు ఏది కావాలంటే అదే నేను ఇస్తాను, రెడీగా ఉన్నాను అన్నట్లు మాట్లాడుతున్నారు. మరి ఆయన మరి ఏ విధంగా ఆయన రెండు రకాలుగా మాట్లాడతారండి. నేను మ్యూచువల్ డైవర్స్కి వెళ్ళిపోదామన్నా, లేదు నువ్వు కోర్టుకు తిరగాలి, నువ్వు కోర్టుకు తిరగాలి, నేను లాయర్ని కొంటా, జడ్జిని కొంటా, నువ్వు తిరుగుతూ కొంటారు, జడ్జింగ్ కొంటారు, అంటే ఏవైనా కొంటారు. చట్టాన్ని కూడా దుర్వినియోగం లెక్క చేస్తున్నారు. ఒక సిఐ పొజిషన్ లో ఉండి ఆయన లాయర్ని కొంటాను, జడ్జిని కొంటాను అన్న మాట్లాడడం తప్పు. ఎందుకంటే చట్టాన్ని ఎవరైనా గౌరవించాల్సిందే, ఎంతటి వ్యక్తి అయినా. నువ్వు కోర్టు చుట్టూ తిరగాలి, నువ్వు నేను కొనేస్తా అని మాట్లాడతారు. ఓకే మ్యూచువల్గా పోదాం, 2 monthsలో అయిపోతుంది, ఇదంతా రచ్చేందుకు మనకి, నేను ఎట్లా నీకు నచ్చట్లే, బాబు నచ్చట్లే, ఇంకెందుకు, నీకు ఇష్టం ఉన్న లైఫ్ లీడ్ చేయు నువ్వు అంటే నేను ఇవ్వను, నువ్వు కోర్టుకు తిరుగు, నేను ఏ లాయర్ దగ్గర పోతావో పో. ఎస్ కాల్ కట్ అయింది, కాకపోతే కట్ చేశారో మరి కట్ అయిందో తెలియదు. బట్ కాల్స్ అయితే మేము ట్రై చేస్తూనే ఉన్నాం, బట్ ఆయన కాల్ని చాలా వరకు కట్ చేస్తున్నారు. మరి బిజీగా ఉన్నారనుకోవాలో, లేదంటే లైవ్లో మాట్లాడడం ఇష్టం లేదనుకోవాలో. మరి భార్య స్వాతి గారు ఉన్నారు, ఆవిడ ఏమడుగుతుందో అన్నట్లుగా భయపడి లేకుంటే కాల్ కట్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. కానీ ఆయనకైతే పలుమార్లు కాల్ అయితే డిస్కనెక్ట్ చేస్తున్నారు. ఎస్ స్వాతి గారు, మరి పై అధికారులు అయితే ఫిర్యాదు చేయలేదు, మరి ఎవరికైనా కంప్లైంట్ చేశారా దీని గురించి? నేను ఉమెన్స్ వింగ్ సేఫ్టీ వాళ్ళకి మెసేజ్ పెట్టాను, పిటిషన్ త్రూ ఆన్లైన్ చేశాను. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నాకు తెలుస్తుంది, నువ్వేం చేస్తున్నావో నాకు తెలుస్తుంది, అన్నీ నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు ఫోన్లో కూడా నాకు తెలిసిపోతుంది. నేను ఎవరిని ఇట్లా హెల్ప్ అడుగుతానో వాళ్ళని కట్ చేసేస్తాడండి. ఓకే, మీరు ఎవరిదైతే హెల్ప్ అడుగుతుంటారో వాళ్ళందరినీ ఎందుకు అంటే ఎందుకు భయమా, లేకుంటే భయం మీన్స్ ఏదైనా ప్లాట్ అమ్ముతుందేమో మాట్లాడి దాన్ని పిచ్చిదాన్ని చేసేయాలి, దాని మాట ఎవరు నమ్మరు. ఇదంతా చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది అంటే కేవలం ఆయన ఏమైనా ఆస్తి కోసం లేదంటే మీ దగ్గర నుంచి ఏదైనా వస్తుందని మాత్రమే ఉంటున్నారు అన్నట్లు అనిపిస్తుంది నాకైతే. మరి అది నిజమే అనుకోవాలంటారా? అంతే, డైవర్స్ ఇయ్యను అంటాడు ఒకసారి, డైవర్స్ ఇయ్యను, ఇంట్లోనే ఉండు, ఆ టాబ్లెట్స్ వాడాలి నువ్వు అని చెప్తారు. నేను వాడను, బాబుని చూసుకోవాలి, వానికి టాబ్లెట్స్ థైరాయిడ్ ఉంది. టాబ్లెట్స్ ఎవరు తెప్పించారంటారు? ఆయనే పిలిచికెళ్ళి ఇప్పించారా, లేకుంటే అంటే డాక్టర్ దగ్గర నా ముందే ఇట్లా కంప్లైంట్ ఇచ్చిందండి, ఏదో ఊహించుకుంటుంది, హెల్యూజినేషన్, ఇది అది అని చెప్తుంటే, నాకు ఆల్రెడీ రివోటిల్ 0.50 mg ఇస్తున్నారు. సార్ ఇప్పుడు ఈయన చెప్పేది నాకు డోస్ ఇంక్రీజ్ చేయమని చెప్తున్నారు మీకు ఇండైరెక్ట్గా. రీసెంట్గా మా తమ్ముడు చనిపోయిండు, ఆ బాధలో ఉన్నా నేను, కానీ నేను బాగానే ఉన్నా అని చెప్పినాను. తర్వాత టైం పోయేటప్పటికి నాకు మిర్టాజ్ అని ఒక ట్యాబ్లెట్ రాసిండ్రు. అయితే అన్ని ట్యాబ్లెట్స్తో పాటు అది కూడా పర్చేస్ చేసిన నేను, కానీ ఒక్కొక్కటి నేను గూగుల్లో చూసి ఏ ట్యాబ్లెట్ దేనికి అనేటకల్లా అది మిర్టాజ్ అనేది ఫుల్ టోటలీ డిప్రెషన్, అది యాంగ్జైటీ అని కానీ దేనికి సంబంధించింది కాదు, అది టోటలీ డిప్రెషన్, మైండ్ మొత్తం కామ్ చేసి పడుకోబెట్టేస్తుంది. ఇంకా అది మళ్ళీ నేను వాపస్ ఇచ్చిన అని రిసిప్ట్ తీసుకొని ఫొటోస్ తీసుకొని వచ్చిన. ఇంకా నాకు మొత్తం డిప్రెషన్లో ఉంచాలి, నా దగ్గరనే పడి ఉండాలి, మీరు ఏం చేయకూడదు, మీ అంతటా మీరు సైలెంట్ గా ఆయన ఏం చెప్తే అది చేస్తూ ఉండాలి, కొట్టినా కొట్టించుకోవాలి, తిట్టినా తిట్టించుకోవాలి, పడుకోనియకపోయినా నైట్ ఎటువంటి హరాస్మెంట్ చేసినా మీరు ఉండాలి. నాకు సపోర్టుగా అట్లా, మీ పేరెంట్స్ది ఏమి ఉండొద్దు, నాకు లేదా ఆస్తి అంటాడు, నాకు కూడా ఉంది కదా, మిమ్మల్ని ఎందుకు అడుగుతా అంటాడు. ఆయనకు ఉంది ఆస్తి, బట్ మా పేరెంట్స్ దగ్గర ఉన్నది. ఓకే ఎస్ స్వాతి గారు, అయితే శ్రీకాంత్ గారికి పలుమార్లు కాల్ చేసినా కాల్ డిస్కనెక్ట్ అవుతుంది, కాల్ చేస్తున్నా కూడా ఆయన కట్ చేస్తున్నారు, ఒకటే చెప్తున్నారు. అయితే ఆయన మా పీసీఆర్కి కాల్ చేసినప్పుడు ఆయన నుంచి ఒకటే ఆన్సర్ వచ్చింది, ఏంటంటే ఇప్పుడు స్వాతి గారు స్టూడియోలో ఉన్నారు కదా, నాకు లైవ్లో మాట్లాడడం ఇష్టం లేదు, బట్ స్వాతి గారికి ఏవైతే కావాలో చెప్పండి, అదైతే నేను ఇవ్వడానికి రెడీ అన్నట్లు ఆయన చెప్తున్నారు. బీఆర్కే న్యూస్కి ఎక్స్క్లూజివ్గా చెప్తున్నారు. మరి ఏమంటారు మీరు, మీ వర్షన్ ఏంటి, మీరేం చెప్తున్నారు, మీకేం కావాలి ఫైనల్గా? నాకు న్యాయం జరగాలండి, బాబుకి న్యాయం జరగాలి. నేను 14 years నుంచి, నేను 12 years నుంచి బాబుని, 14 years నుంచి నన్ను ఇట్లా హెరాస్ చేస్తున్నాడు. మరి దానికి ఆఫీసర్స్ అన్న కూర్చోబెట్టి మాట్లాడాలి కదా, ఎందుకు ఇట్లా చేసినావు, ఏంటి అసలు నీ ప్రాబ్లం ఏందని ఎవరన్నా అడగాలి కదా ఆయనని. నేను ట్రై చేసిన డిఎడిక్షన్, పిఎస్ సాగర్ సార్ గారు
మందులు ఇస్తే అవి అవి అంటే 5 మీ months. నుంచి అంటే మీరు హయ్యర్ ఆఫీసర్స్ కి వాళ్ళకి తెలియదు కదా మీరు ఇట్లాంటి ప్రాబ్లమ్ తో ఫేస్ చేస్తున్నారు సరే అన్నట్టు ఇప్పుడు వాళ్ళకి వచ్చినా తెలియదు మిమ్మల్ని కదా. కూర్చోబెట్టి ఇప్పుడు మాట్లాడడానికి మరి ఇప్పుడు నేను వచ్చినా కదండి, ఇప్పుడన్నా అడగాలి కదా ఆయనని. మీరు ఒకటే ఎస్ శ్రీకాంత్ రెడ్డి గారి నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు? ఒకటే న్యాయం జరగాలండి. ఒక భార్యకి భర్తకి మ్యూచువల్గా డైవర్స్ అయితే తన కొడుకుకి ఏం న్యాయం జరుగుతుందో ఆ న్యాయం జరగాలి. ఇప్పుడు ఆయన తప్పు తెలుసుకుని ఆయనంతటా ఆయన మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని ఇంటికి పిలుచుకెళ్తాను, ఇప్పుడు మామూలుగా మనం లైఫ్ ని లీడ్ చేద్దాము అంటే కనుక మీరు వెళ్ళడానికి రెడీ? లేదండి నన్ను బతకనియాడండి, మా వాళ్ళని కూడా బతకనియాడు. ఇప్పుడు మా తమ్ముడికి ట్రీట్మెంట్ అవసరమై ఒక ప్రాపర్టీ అమ్ముకుందామంటే కూడా మాకు సపోర్ట్ చేయలేదు. నేను అమ్మనివ్వనని మా ఫాదర్ మొహాన్నే చెప్పేసిండు, నువ్వు ప్లాట్స్ అమ్ముకోవద్దు, నేను ల్యాండ్ అమ్మనివ్వను, అట్లా ఏదైనా ఉంటే ఏదైనా కొంచెం ఇస్తా అంతే, మిగిలింది అంతా ఆయననే తీసుకుంటా అన్నట్టు మాట్లాడుతుండు. ఓకే, అయితే మీరు ఒక్కటే కోరుకుంటున్నారు, నన్ను నా బాబుని మేము మాత్రం జాగ్రత్తగా ఉండాలంటే కలిసి ఉండే ప్రసక్తే లేదంటున్నారు అంతే? లేదండి లేదు, ఆయన తాగిన తర్వాత మృగంలాగా అయిపోతారు ఆయన. ఒకవేళ మీరు వెళ్ళినా కూడా ఇట్లనే బిహేవ్ చేస్తారని మీరు 14 years నుంచి అదే చూస్తున్నా కదండి నేను, 14 years నుంచి అదే చూస్తున్నా. ఇప్పుడు ట్రీట్మెంట్కి మా తమ్మునికి అవసరమైంది, డబ్బులు దొరకనివ్వలేదు. ఇప్పుడు రేపు మా పేరెంట్స్కి అవసరం ఉంటుంది, ఇంకా నేను చూసుకుంటూ ఎంతవరకు అనుకోవాలి, వాళ్ళని కూడా నేను రిస్క్లో పెట్టలేను. ఇప్పుడు నేను బాబు ఆయన దగ్గర ఉంటే కూడా నాకు రిస్కే ఆయన చేసిన పనులకి. ఓకే, బాబు ఏమంటారు? బాబు వాళ్ళ ఫాదర్ని కలవడం కానీ లేకుంటే మాట్లాడడం కానీ జరిగిన? నన్ను తిట్టడం కొట్టడం అన్నీ చూసిండు బాబు. వాడి ముందరనే నువ్వొద్దు నీరజ్ వద్దు వెళ్ళిపోండి ఇట్లా మాట్లాడతాడు. బాబుకు కూడా నేను వద్దంటమ్మా, నేను ఎందుకు వద్దమ్మా, నాన్నకి నేనంటే ఇష్టం లేదా అని మాట్లాడతాడు. వాడికి నాన్న లేకపోతే ఎట్లమ్మా అంటాడు వాడు, కానీ మనల్ని వెళ్ళిపోమంటుండు కదా. తీరా వెళ్ళిపోయిన తర్వాత న్యూసెన్స్ చేపిస్తా అంటాడు. మరి ఇట్లా నైట్ అంతా నిద్రపోనియకపోతే మా హెల్త్లో ఏం కావాలి? ఎస్, బాబు కూడా తోటి విద్యార్థుల్లో తోటి ఫాదర్స్లలో కూడా ఉండాలని చెప్పేసి ఎవరైనా అనుకుంటూ ఉంటారు, ఫేస్ చేస్తూ ఉంటారు. ఫైనల్గా శ్రీకాంత్ రెడ్డి గారు అయితే ఒకటే చెప్తున్నారు, స్వాతి గారు ఏంటంటే మీకు ఏం కావాలో నేను ఇవ్వడానికి రెడీగా ఉన్నానని బీఆర్కే న్యూస్కి అయితే చెప్పడం జరిగింది. మరి మీరేమో మేము కలిసి ప్రసక్తే లేదు, ఉండను అని చెప్పేసి మీరు చెప్తున్నారు. లేదండి, ఇంకా ఆయన సపోర్ట్ చేస్తూ ఉండాలంటే నేను మా పేరెంట్స్ని బాధ పెట్టాలి, ప్రాణాలు తీసేయాలన్నా నేను వాళ్ళ ప్రాపర్టీ కోసము. ఇప్పుడు మా తమ్ముడు పోయిండు, వాళ్ళకు కూడా ఏమన్నా హాస్పిటాలిటీకి అవసరం అవుతుంది. ఇప్పుడు అమ్మని అని అంటే నేను ఏం చేయాలి? ఆయన కాలు కూడా పట్టుకున్నా మా తమ్ముడు విషయంలో, బెడ్ రిటర్న్ ఉండు 1.5 years నుంచి, వాళ్ళకి అవసరం ఉన్నాయి, ఎందుకు ఇట్లా అమ్మొద్దు, ప్లాట్స్ అమ్మొద్దు, ఓకే నేను ఎంతో కొంత ఇస్తా, పడేస్తా, అవి వాడుకోండి, ఎట్లా బెడ్ రిటర్న్ ఉండు బతకడు అంటే డాక్టర్స్ ఏం చెప్పిండ్రంటే పడిపోయిన తర్వాత 50-50 ఛాన్సెస్ అని చెప్పిండ్రు. మేము 50-50 ఛాన్సెస్, బతకొచ్చు బతకకపోవచ్చు. తీరా మేజర్ ఆపరేషన్ జరిగిన తర్వాత ఇంకా లైఫ్ లాంగ్ ఇట్లనే బెడ్ రిటర్న్ ఉంటాడు, మరి మీరు చూసుకోగలుగుతారా అని చెప్పిండ్రు. మేము చూసుకుంటాము, బెడ్ రిటర్న్ లైఫ్ లాంగ్ ఉంటే కూడా చూసుకునే వాళ్ళ కొడుకు కాబట్టి ఎవరైనా పాడేసుకుంటారా? లేదు, ఖచ్చితంగా మన అబ్బాయి కాబట్టి మనం ఎంతైనా సరే పెట్టుకునే శక్తి ఉన్నప్పుడు ఖచ్చితంగా పెట్టుకుంటాం. పెట్టుకునే శక్తి ఉన్నప్పుడు కూడా పక్కనైనా సరే అడిగి తెప్పించుకొని ఇప్పుడు లోన్స్ తెచ్చిండు, అప్పులు చేసిండు మా డాడీ, పెట్టుకున్నాడు. ఇంకా ఏమన్నా అమ్ముకుందామని ట్రై చేసిండు. నువ్వు ప్లాట్స్ అమ్మొద్దు, అమ్మనియని, నేను ఎట్లా అమ్ముకుంటారో చూస్తా, ఇట్లా. ఎందుకు ఆ ఫ్లాట్స్ ఈయనకు కావాలని చెప్తున్నారు ఏమన్నా శ్రీకాంత్ గారు? అంటే ఈయనకేంటంటే కొడుకు పోయిండు, ఇంకెవరున్నారు, కూతురే ఉంది అంటే అవన్నీ నావే అన్నట్టు ఆయన మెంటల్గా ఫిక్స్ అయ్యిండు, వాళ్ళని పడనిస్తలేడు. మా పేరెంట్స్ ఇప్పుడు మా అత్తయ్య వాళ్ళు కూడా ఒక 1 acre అమ్మిండ్రు, వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు, వాళ్ళకి నచ్చింది, వాళ్ళు కారు కొనుక్కున్నారు. నేను ఎక్కడ అడ్డుపడలేదు వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళ ఇష్టం అది. మీరు 20 రోజుల నుంచి దూరంగా ఉన్నప్పుడు మీ అబ్బాయికి కానీ మీకు కానీ వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళ అమ్మ కానీ అంటే మీ అత్తగారు కానీ వాళ్ళ నుంచి ఏదైనా కాల్ వచ్చిందా, లేదంటే రమ్మని, లేదంటే ఏదైనా? ఓన్లీ ఫేస్బుక్లో నేను పోస్ట్ చేసినందుకే కాల్స్ చేపించిండ్రండి, అది డిలీట్ చేయమనే, అదొకటి తప్ప. మీ హస్బెండ్ నుంచి డిలీట్ చేయమని వచ్చింది, మరి మీ అత్తగారి నుంచి ఎటువంటి? వాళ్ళు ఏం కాల్ చేయలేరు, చుట్టాలతో కాల్ చేపిస్తున్నారు, ఆ ఫేస్బుక్ దానికోసమే కాల్ చేపిస్తున్నారు. అట్లా పెడతావు ఫేస్బుక్లో, పరువు పోదా అంటే నేనేం చేయాలి మరి? నా పరిస్థితి ప్రాణాలు పోగొట్టుకోవాలా? ఓకే,
ఆరోగ్యం పరువు గురించి మాట్లాడే వాళ్ళు మరి అంటే వైఫ్ ని ఏ విధంగా చూసుకోవాలి, ఒక ఇంటి కోడల్ని ఏ విధంగా చూసుకోవాలనేది వాళ్ళకి మరి ఈ తెలియదంటారా 14 మరి? ఇయర్స్ లో ఈ చుట్టాలు ఎవ్వరు కాల్ చేయలేరు. ఈ 14 ఇయర్స్ లో నేను ఫేస్బుక్ లో పెట్టిన తర్వాతనే కాల్స్ చేసి అట్లా పెట్టొద్దని చెప్తున్నారు, కానీ ఈయనకి ఎవరు చెప్పేవాళ్ళు లేరు. ఈయనకి ఎవరు కూడా నేను ఫోన్ చేసి చెప్పుకున్నా కూడా చెప్పేవాళ్ళు లేరు. జస్ట్ ఆమెకు డిప్రెషన్ ఉంది, పిచ్చి ఉంది, అట్లా మాట్లాడుతుందని కొట్టిపారేసేటట్టు చేసేసిండు. నేను ఎవరికైనా నా గోడు చెప్పుకుందామంటే కూడా నా పైన ఇట్లా నింద ముద్ర వేసేసిండు అనమాట. వేస్తే నేను అవన్నీ పేపర్ పైన రాయించుకున్నాను. ఓకే, ఏమని రాయించుకున్నారు? ఇప్పుడు కొట్టొద్దు, తిట్టొద్దు. నేను ఒకరోజు 3:30కి నైట్ కొట్టిండు. కొడితే అప్పటిదప్పట్లో ఫోన్ కాల్ చేస్తే మా డాడీ వచ్చి తీసుకెళ్ళిపోయిండ్రు. ఇంకా తర్వాత రోజు మళ్ళీ ఇంకో బాండ్ పేపర్ రాపించినాము. ఇట్లా కొట్టొద్దు, 3:30కి ఇట్లా కొట్టినా ఇంకోసారి ఇది రిపీట్ చేయను, డిప్రెషన్ ఉందని నేను ప్రచారం చేయను. అవన్నీ రాసేవాళ్ళ కరెక్ట్? అవన్నీ రాసే సంతకం పెట్టి తీసుకెళ్ళాను. థంబ్నెయిల్స్ అవన్నీ పెట్టి. అయినా నెక్స్ట్ సారి వచ్చినప్పుడు మళ్ళీ ఇదే రిపీట్ అవుతుంది. అదే రిపీట్ అవుతుంది, ఇంకా అదే రిపీట్ అవుతుంది. నువ్వు మార్చుకో, నీ భర్తను నువ్వు మార్చుకో అంటే చిన్నప్పటి నుంచి తల్లి చేతిలో ఉంటాడు కొడుకు. ఆమె డిజైన్ చేసినట్టు పెరుగుతుంటారు పిల్లలు. ఎగ్జాక్ట్ గా మీరు చెప్పినట్లు తల్లి చేతులు కొడుకుంటారు కాబట్టి కొడుకు పెరిగే విధానం బట్టి కూడా ఇట్లాంటి మనం చూస్తూ ఉంటాం. పెరిగే విధానం డెఫినెట్ గా వాళ్ళ మీద పడుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఒకవేళ గనక కౌన్సిలింగ్ ఇవ్వడానికి పోలీసులు కానీ పై అధికారులు కానీ కౌన్సిలింగ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నప్పుడు ఆయన కౌన్సిలింగ్ ఇచ్చి అంతా ఓకే అయితే మీరు అన్నీ అయిపోయినాయండి అవన్నీ నేను రాపించుకున్నా. ఆయనకి ఎదిరించి మాట్లాడరు. ఒకవేళ మాట్లాడినా ఆయన సైడే మాట్లాడతారు. నా సైడ్ నుంచి మాట్లాడనివ్వడు. ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగిస్తాడు, ఏదో చేస్తుంటాడు పోలీస్ అయినా కదా. సో వాళ్ళు నాకు సపోర్ట్ చేయరు. ఇంత దూరం రాకపోయేదాన్ని నేను. ఎక్కడ చుట్టాలలో సపోర్ట్ లేదు, ఎక్కడ సపోర్ట్ లేదు. మీరు ఎవరితో పంచుకున్నారా? బంధువులతో కానీ స్నేహితులతో కానీ మీ కొలీగ్స్? అంటే మా చుట్టాల సైడ్ అంటారనమాట, తాగరా చాలా మంది తాగుతారు, కొట్టరా చాలా మంది కొడతారు, ఉండు ఏమవుతుంది చాలా మంది ఉన్నారు కదా, నువ్వు ఒక్కదానివే ఉంటున్నావు అంటేనే మా పేరెంట్స్ కూడా ఆ మాటలకి మంచిగా ఉండాలనే ఈ 14 ఇయర్స్ ఓపిక బట్టి ఉన్నానండి నేను. ఇంకా ఇంతకంటే ఎక్కువంటే మా హెల్త్లు పోతే రేపేంటి బాబు పరిస్థితి ఏంటి? బాబు ఏం చదువుతున్నాడు? ఇప్పుడు 7th క్లాస్ చదువుతుండు. నేను లేవలేక ఆన్లైన్ క్లాస్లో జాయిన్ చేసుకున్నా బాబుని ఇంట్లోనే. పొద్దున్న లేవలేకపోతున్నా, స్కూల్కి వెళ్ళట్లే, ఆన్లైన్ క్లాస్లోనే జాయిన్ చేయించినాను. ఓకే, అయితే స్వాతి గారు ఇప్పుడు శ్రీకాంత్ గారు ఒక బాధ్యత గల పదవిలో ఉన్నారు. ఒక సిఐ అంటే బాధ్యత గల పదవి డెఫినెట్గా. అలాంటిది ఎవరైనా పోలీస్ స్టేషన్కి న్యాయం కోసం వెళ్ళినప్పుడు వారికి అంటే ఒక ఇంట్లో ఉన్న ఆడ మనిషికి న్యాయం చేయలేని అతను మరి ప్రజలకు ఏం న్యాయం చేస్తున్నారు, లేకుంటే ఒక బాధ్యత గల పదవిలో ఉన్నప్పుడు వేరే వాళ్ళకి ఏ న్యాయం చేస్తున్నారు అనుకోవాలి అసలు? ఇంకా అది వాళ్ళనే స్టేషన్లో కనుక్కోవాలండి, ఇంకా నాకైతే తెలీదు. ఓకే, చాలా మంది అక్రమ సంబంధం ఏదైనా ఉంది అని చెప్పేసి ఏమైనా తెలిసిందా? అట్లాంటి చెప్పడమే, నువ్వే కాదు నాకు చాలా మంది ఉన్నారు, నువ్వు లేకపోతే మీరు ఆ రకంగా ఏమైనా ఎంక్వైరీ అట్లా నేనేం చేయలేదు. నాకు నా హెల్త్ ముఖ్యం అండి. ఇప్పుడు హెల్త్ ముఖ్యం, లైఫ్ ముఖ్యము. నేను ఇంకా అవన్నీ పట్టించుకునే పరిస్థితులలో లేను. బతుకుంటే చాలు అనే పరిస్థితికి వచ్చిన, మా పేరెంట్స్ని బాబుని బతుకుంటే చాలు అనుకునే పరిస్థితికి వచ్చేసిన నేను. ఓకే, ఎస్, మీరు చాలా అర్ధరాత్రులలో కూడా మిమ్మల్ని గొంతు పిసకడం అట్లాంటివి కొట్టడం అవన్నీ ఫేస్ చేశారు కాబట్టి బాధపడ్డారు కాబట్టి మీరు ఫైనల్ గా ఒకటే అంటున్నారు, నేను బతికుండడం చాలు, నేను నా కొడుకు. మా పేరెంట్స్ కి నాకు నా బాబుకి ఏం జరిగినా ఆయననే బాధ్యుడు. ఓకే, మీకు కానీ మీ పేరెంట్స్ కానీ ఏం జరిగినా ఆయనే బాధ్యుడు? ఆయననే బాబుకి. ఓకే, ఎస్, ఇక ఫైనల్ గా కోరుకునేది అదొక్కటే అంతే అండి. ఇక మీదట ఒకవేళ మీకు న్యాయం చేయాలి అంటే కనుక ఎక్కడి దాకా వెళ్ళడానికి రెడీనా? నేను మ్యూచువల్గా అడిగినానండి. నేను ఇవ్వను అన్నాడు ఫస్ట్. ఇప్పుడు పొద్దున వచ్చి 4 పెద్ద మనుషుల్ని కూర్చొని మాట్లాడుకుందాం అంటే ఆ 4 పెద్ద మనుషులు ఆయన సైడే మాట్లాడతారు. ఇంకా న్యాయం పెద్ద మనుషుల్లో దగ్గర కూర్చొని మాట్లాడితే అట్లా ఇస్తా అన్నారా? 4 పెద్ద మనుషులు కూర్చొని కాంప్రమైజ్ గా మాట్లాడదామన్నారా? కాంప్రమైజ్ అంటే మళ్ళీ నేను వెళ్ళలేను కదండి. ఇప్పుడు 4 పెద్ద మనుషులు వచ్చి మాట్లాడినా కూడా నేను భయభ్రాంతులకు గురైపోయినా, బాబు భయభ్రాంతులకు గురైపోయిండు. ఇంకా ఎట్లా వెళ్తాము, ఏ నమ్మకంతో వెళ్తాం మేము? వల్గర్ లాంగ్వేజ్. ఎంతమంది ఉంటే అంతమంది ముందు అలానే మాట్లాడతారా?
అంటే ఇప్పుడు అర్ధరాత్రులు ఎవరు ఉంటారండి? మేమే ఉంటాము, ఆయన నేను బాబే ఉంటాము. ఎవరు ఉంటారు అందరి ముందు? అంటే ఇప్పుడు మమ్మల్ని నైట్ టైం తాగిన తర్వాత మమ్మల్ని హెరాస్ చేయడం నాకు నా బాబుకి తెలుస్తుంది, కానీ ఇంకెవరికి తెలుస్తుందండి? ఓకే, ఎస్, మీకు జరిగిన అన్యాయం ఎవరికి జరగకూడదనే కోరుకుంటున్నాం. అయితే మనతో పాటు ఇప్పుడు లైన్లో పీఓడబ్ల్యూ సంఘ మహిళా సంఘ నేత అయితే సంధ్య గారు లైన్లో అందుబాటులో ఉన్నారు. ఒకసారి మాట్లాడదామమ్మా. నమస్కారం అండి సంధ్య గారు. నమస్తే అమ్మా. నమస్తే. ఎస్, ఇప్పుడు లైవ్ చూస్తున్నారు కదా మేడం, స్వాతి గారు అని చెప్పేసి ఒక సాడిస్ట్ భర్తతో చాలా విసిగి వేసారిపోయారు. ఆవిడ బాబు ఒకటే కోరుకుంటున్నారు, నేను మళ్ళీ ఆయనతో కలిసి ఉండలేము, శ్రీకాంత్ గారు ఒక సిఐ బాధ్యత గల పదవిలో ఉండి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సంధ్య గారు ఓకే చెప్పండి. ఎస్, ఇప్పుడు ఆవిడ కోరుకునేది ఒకటే, మ్యూచువల్గా డైవర్స్ అంటే మ్యూచువల్గా డైవర్స్ కూడా ఇవ్వట్లేదు. నేను ఆయనతో పాటు కలిసి ఉండలేను, కలిసి ఉండాలి అంటే కనుక నేను ఖచ్చితంగా చనిపోతాను, నేను నా బాబు మా కుటుంబం ఖచ్చితంగా ఒకవేళ ఆయనతో కలవడానికి వెళ్ళినా కూడా చనిపోయినట్లే అన్నట్లు ఆవిడ మాట్లాడుతున్నారు. ఓకే. ఎస్ సంధ్య గారు, దీన్ని ఏంటంటారు అసలు? ఎలా వెళ్ళాలి అంటే ఆమె అలా అంటుంది అంటే ఆమె ఎంత హింస అనుభవించింది అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. ఏ భార్య కూడా అంత మంచి బాధ్యత కలిగిన అధికారి అతను, అతని హోదా, అతని స్టేటస్ సమాజంలో అవన్నీ చూస్తే ఉండాలనే అనుకోవాలి. కానీ ఆమె అవన్నీ వద్దనుకుని బయటకు వెళ్ళిపోతుంది అంటే అంతకన్నా మించి, అంటే అతను ఇచ్చే ప్రివిలేజెస్ కన్నా, అతను ఇచ్చే స్టేటస్ హోదా కన్నా అక్కడ ప్రేమ రహస్యం ఏదో ఉన్నట్టుంది, హింస ఏదో ఉన్నట్టుంది. అమ్మాయి భరించలేని హింసలో ఉన్నప్పుడు మాత్రమే అన్ని వదులుకొని బయటకు వెళ్ళిపోవాలి. నాకు నా కొడుకు ఇంత స్వేచ్ఛ కావాలి, మాకు మేము అతనితో కలిసి ఉండలేము అని ఆమె ప్రకటించింది. ఏ స్త్రీ అయినా భర్తను వదిలేయడానికి సిద్ధపడింది, బిడ్డకి తండ్రి లేకున్నా పర్లేదు అనుకుంది అంటే అక్కడ తీవ్రమైన హింస ఉందనేది మనం అర్థం చేసుకోవాలి ప్రధానంగా. లేదంటే ఇద్దరి మధ్య ఏమైనా గ్యాప్స్ ఉన్నాయనేది పరిశీలించాలి. అతని వర్షన్ మనకు తెలీదు. ఇప్పుడు ఇక్కడ ఈవిడ వచ్చి చెప్పారు, ఈమె వర్షన్ వింటే మాత్రం ఖచ్చితంగా, అంటే ఏ అభిప్రాయం అయినా ఒకళ్ళ వర్షన్ విని మనం ఏర్పరచుకోలేదు, ఖచ్చితంగా ఏర్పరచుకోకూడదు. ఇప్పటి వరకు విన్నదాన్ని బట్టి, మీ ఆమె చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఆమె ఖచ్చితంగా తీవ్రమైనటువంటి మానసిక శారీరక హింసలు ఎదుర్కొన్నది కాబట్టి ఈ రిలేషన్ నుంచి బయటకు రావాలనుకుంటుంది అనేది నాకు అర్థం. ఎస్ సంధ్య గారు, స్వాతి గారు మాట్లాడతారా ఒకసారి? సంధ్య గారితో మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే అమ్మ, చెప్పండి. చెప్పండి. చాలా మానసికమైన క్షోభకు గురైన మేడం, నేను బాబు. శారీరకంగా కూడా చాలా కొట్టడం, మొహం వాచేటట్టు కొట్టడం, మొహం మీద అన్నం తింటూ అన్నం తీసుకొని మొహాన కొట్టడం, ఇట్లా లక్ష్మీ అటం బాంబ్స్ వేయడం, తీరా వేసిన తర్వాత 6 నుంచి 7 వరకు వేయడం నా పైన, నేను తప్పించుకోవడం. లక్ష్మీ అటం బాంబ్స్ వేస్తే ఏం చనిపోరు, నువ్వు మరి అట్లా మాట్లాడతావు. నా ఎవరన్నా లక్ష్మీ అటం బాంబ్ అంటే మామూలు విషయమా అది? అసలు ఎందుకు వేయాలి? ఆయన తాగిన తర్వాత అట్లా బిహేవ్ చేస్తాడు మేడం. ఆయన బయట తాగుతాడా, ఓన్లీ ఇంట్లోనే తాగుతాడా? ఇంట్లోనే తాగుతాడు మేడం. 7 o'clock డ్యూటీ ఉంటేనే తాగరు. 7 o'clock డ్యూటీ లేకపోతే పొద్దున 7కే స్టార్ట్ చేస్తాడు. ఒకవేళ లేకపోతే 11కి డ్యూటీ నుంచి వస్తే పొద్దున 11 నుంచే స్టార్ట్ చేస్తాడు. లేదు డ్యూటీ 6కి అయిపోతే 6 నుంచే స్టార్ట్ చేస్తాడు. డ్యూటీ లేనప్పుడల్లా ఇదే పని. ఇంకా వాతావరణం అనేది ఇంట్లో ఓన్లీ ఈ డ్రింక్, ఇదే సీసాలు, ఈ సోడా బాటిల్స్, ఇవే అండి. ఇంకా ఇంట్లో అసలు వాతావరణం అనేది బాగుండదు. బాబు ఇది చూసుకుంటేనే పెరిగి. ఇప్పుడు మీ బాబు మీద దాని ఇంపాక్ట్ ఉంటుంది. ఉంటుంది మేడం. అది కూడా ఆలోచించాడా? డిస్కస్ చేస్తే ఏమంటాడు? ఆయన బాబు మీద ఎటువంటిది చూపిస్తారు, ఎట్లా ఇంపాక్ట్ పడుతుంది కదా, మరి అది ఏం ఆలోచించడు? తాగిన తర్వాత అవన్నీ వాళ్ళకి ఎట్లా తెలుస్తాయి మేడం? తాగిన తర్వాత అవన్నీ అదే తాగినప్పుడు తెలియవమ్మా. తాగినప్పుడైనా మరి నువ్వు ఇట్లా చేస్తే పిల్లవాడు అవే నేర్చుకుంటాడు కదా.
పిల్లవాడి మీద ప్రభావం ఉంటుంది కదా అంటే ఏమంటాడు? అది నేను మాట్లాడడమే ఒక గడ్డి పొరకని చూసినట్టు చూస్తాడు మేడం నన్ను. నేను మాట్లాడిన మాట ఏదైనా సరే ఆయన గడ్డి పొరకని తీసి పడేసినట్టు పడేస్తాడు. మన బాబుకే మంచిది కాదు కదా అంటే కూడా ఆయన ఏం పట్టించుకోడు. ఆయన ఎక్కడ సిఐ? తుకారాం గేట్ మేడం. తుకారాం గేట్. ఓకే. ఎస్ఐ రిక్రూట్ అయి సిఐ అయిందా? ఏంటి మేడం? ఎస్ఐగా రిక్రూట్ అయి సిఐ అయిందా? ఫస్ట్ గ్రేహెన్స్లో ఉండు మేడం. కానిస్టేబుల్ గా? గ్రేహెన్స్లో ఎస్ఐగానే ఉన్నాడు. 2011లో 2011లో మేడం 11లో సివిల్లోకి జాయిన్ అయ్యిండు. మరి ఒకసారి వాళ్ళ పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళకపోయినా? మేడం ఆయన నా గురించి మొత్తం డిప్రెషన్లో ఉంది, పిచ్చిది అని మాట్లాడినప్పుడు నేను పోయి మాట్లాడినా కూడా అక్కడ ఉపయోగం ఏముంటుంది మేడం? పోలీస్ అధికారులు ఎవరైనా సరే ఈ మ్యాక్సిమం పోలీస్ వాళ్ళకే సపోర్ట్ చేస్తారు. కంప్లైంట్ ఇస్తే కూడా తీసుకుంటారనే నమ్మకం నాకు లేదు కాబట్టి నేను వెళ్ళలేదు. అట్లే అనుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చాలా మంది మహిళా అధికారులు వచ్చారు, శిఖా గోయల్, చారు సిన్హా, అంజనా మిశ్రా, ఇట్లా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు డిపార్ట్మెంట్ లో శిల్పవల్లి గారు, దెర్ ఆర్ సో మెనీ ఉమెన్ ఐపీఎస్ ఆఫీసర్స్. ఒకసారి వెళ్ళి చెప్పి చూడండి. ఆన్లైన్లో అయితే ఆయన కంప్లైంట్ ఇచ్చినాను మేడం, ఆన్లైన్లో కంప్లైంట్ ఇచ్చినాను. ఓకే. దానికి ఏమైనా రిప్లై వచ్చిందా? రెస్పాన్స్? పిటిషన్ ఫార్వర్డెడ్ టు కన్సర్న్ ఆఫీసర్స్ అని వచ్చింది మేడం మెసేజ్. ఎన్ని రోజులు? ఏంటి మేడం, ఎన్ని రోజులు అయిందంటున్నారు? నిన్ననే మేడం, నిన్ననే. ఓకే, నిన్ననే కదా, టైం పడుతుంది. సరే, మరి ఈ లోపల అతను ఏమన్నా మళ్ళీ వైలెంట్ గా చేస్తాడేమని భయంతో మీరు మీడియా సపోర్ట్ వచ్చారా? అవును మేడం. ఓకే. ఖచ్చితంగా మీ కంప్లైంట్ ఏదో ఒక అధికారి దగ్గరికి వెళ్తుంది, వాళ్ళు పిలుస్తారు. మీ దగ్గర ఉన్న సాక్ష్యాధారాలు ఏముంటాయి అవి వాళ్ళ ముందు పెట్టండి. ఓకే మేడం. మీరు పోలీస్ కేసు పెట్టడం ఏం తప్పు కాదు. పోలీస్ అధికారి అయినంత మాత్రాన ఆయన తప్పు చేస్తే, భార్య బిడ్డ హింసిస్తే, లేకపోతే ఇంకొక నేరం చేస్తే కంప్లైంట్ ఇవ్వకూడదని లేదు. ఒకటి, మనం అవకాశవాదంతో, స్వార్థంతో తప్పు చెయ్యకపోయినా నింద వేయదు, కానీ తప్పు చేసినప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. ఏ మనిషి పట్లైనా, ఇప్పుడు భర్తే కావచ్చు, చెయ్యని నేరానికి కొంతమంది తమ స్వార్థంతో బయటకు వెళ్ళిపోవాలన్న కోరికతోటో కూడా నేరాలు మోపుతున్నారు. అది మనం యాక్సెప్ట్ చేయకూడదు అంటున్నాం. అదే సమయంలో చాలా వరకు స్త్రీలు బయటకు వస్తున్నారంటే ఏదో ఒక హింస ఎదుర్కొంటేనే వస్తారు. అప్పుడు నీ మాటలు గురించి చాలా ఇబ్బంది పడినట్టుగా అర్థం అవుతుంది. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. మీ కంప్లైంట్ ఎవరికి పంపిస్తారు? మిమ్మల్ని పిలుస్తారు. మీరు ఫోన్ నెంబర్ అయి పెట్టుంటారు కదా దాంట్లో. మొబైల్ నెంబర్ ఇచ్చారు? పెట్టినాను మేడం, పంపినాను. మీకు కాల్ వస్తుంది. మీరు నిర్భయంగా మీరు ఎదుర్కొన్నటువంటి హింసని చెప్పాలి. ఎందుకంటే కంచె చేయనం వేసినట్టుగా అందరికీ న్యాయం చేయాల్సిన పోలీస్ అధికారులే మేము భర్తలం, ఏమైనా చెల్లుతుంది, పెళ్ళాల మీద కొట్టినా తిట్టినా చెల్లుతుంది, నోరిప్పడానికి వీల్లేదు అని వ్యవహరించే అధికారం లేదు. పెద్ద పెద్ద అధికారులు కూడా అట్లా చేసిన వాళ్ళు మా దృష్టిలో ఉన్నారు. ఎవరు చేయట్లేదా? వాళ్ళ భార్యలు బయటకు వచ్చినప్పుడు మాకు చెప్పుకుని బయటకు రాలేని ఆడవాళ్ళు ఉన్నారు. మాకు చెప్పాము అని వాళ్ళని చెప్పుకుని కొంచెం కంట్రోల్ చేసి, అంటే హింస మోతాదు తగ్గించుకున్న వాళ్ళు ఉన్నారు. పెద్ద అధికారులు, నేను సిఐ స్థాయి కదా, ఇంకా పై అధికారులు కూడా భార్యల్ని బెల్టులు తీసుకొట్టడం, పెద్ద పెద్ద ఐజీలు, పెద్ద వ్యాసాలు రాస్తూ చాలా గొప్ప పేర్లు సంపాదించుకున్న ఐపీఎస్ అధికారులు, ఇవాళ ధర్మాలని వల్లించే అధికారులు కూడా బెల్టులు తీసుకొట్టడాలు ఉన్నాయి డిపార్ట్మెంట్ లో. అంటే వాళ్ళు మేము పోలీస్ అధికారులం కాబట్టి మేము భార్యని కొట్టకూడదు అన్న స్పృహతో ఉంటారని లేదు. నేను భర్తని కాబట్టి నాకు నడుస్తుంది అనుకుంటారు. అట్లాంటి వాళ్ళు ఉన్నారు, ఇంకా తగ్గిపోయి గతం కన్నా తగ్గి ఉండొచ్చు, కానీ ఉన్నారు. కాబట్టి ఎటువంటి అధికారులను, అతను అధికారి కాదు, నీకు భర్తగా నిన్ను బాధపడుతున్న వ్యక్తి కాబట్టి అతని అధికారాన్ని మర్చిపో. నీ భర్త నిన్ను బాధపడుతున్నాడు,
నువ్వు మ్యూచువల్ డైవోర్స్ అడుగుతుంటే ఇవ్వట్లేదు, అందుకని మీరు కంప్లైంట్ ఇవ్వడం తప్పులేదు. అలాగే మ్యూచువల్ డైవోర్స్ అనేది కూడా మీరు నిర్భయంగా అడగండి, అతను ఇస్తాడు, ఇవ్వాలి కూడా. ఇవ్వనప్పుడు ఈ వైలెన్స్ బేస్తో మీరు 1 సైడ్ డైవోర్స్ ఫైల్ చేయొచ్చు. మ్యూచువల్గా అడిగినా మేడం ప్రేమ ఉన్నవాడు, భార్య మీద ప్రేమ ఉన్నవాడు ఎవడు అట్లా హింసించడు. విడాకులు ఇవ్వట్లేదు అంటే అది ప్రేమతో కాదు, పవర్. భార్య అనేది, భర్త అనేది ఒక పవర్ ఎక్సైజ్. అంటే భర్త భార్య మీద కంట్రోల్ ఉంచాలి, కొట్టొచ్చు, తిట్టొచ్చు. కానీ ఆమె తనంతటి తాను వెళ్ళిపోతుందంటే తన పవర్ కంట్రోల్ పోతున్నట్లుగా భావిస్తారు. కాబట్టి ఇవ్వరు విడాకులు. ప్రేమ ఉంటే ప్రేమతో బాధ్యతతో చూసుకోవాలి. ప్రేమ లేనప్పుడు బలవంతంగా కాపురం చేయడానికి ప్రయత్నించవచ్చు. సమాజం కోసమో, లోకం కోసమో, లేదా తమ కంట్రోల్ కొనసాగించడానికో భార్య అనుకుంటే అది కరెక్ట్ కాదు. నీ మీద పెత్తనం చేయడానికో, నీ మీద భర్త అనే కంట్రోల్ని కొనసాగించడానికి నేను విడాకులు ఇవ్వను అంటే ఈ సమాజం అది గొప్ప ప్రేమగా చూడొచ్చు. కానీ దాన్ని స్పష్టంగా మీరు మాట్లాడగలగాలి. ఆ ప్రేమ లేని కాపురం, బాధ్యత లేని కాపురం నాకు అవసరం లేదు, ఎందుకు వద్దనుకుంటున్నాను అనేది మీరు చెప్పగలగాలి. చెప్పినా మేడం, ఫేస్బుక్లో నువ్వు ఇట్లా పెడతావు, అట్లా పెడతావు అంటే నాకు ఏం జరిగిందో అది పెట్టుకున్నా, నీకేం నేను అన్యాయం చేసినాను నువ్వు ఫేస్బుక్లో పెట్టు, నువ్వు కూడా నా మీద ఏం ఎలిగేషన్స్ పెడతావో పెట్టు అని నేను కూడా అన్నా మేడం. అంటే ఇక ఫేస్బుక్లలో పెడితే ఏం రాదమ్మా, అనవసరం. ఫేస్బుక్లలోనో పబ్లిక్ గానో మాట్లాడద్దు. నా దగ్గరకు వచ్చిన బాధితులను అయితే నేను మీడియా కూడా వెళ్ళొద్దని చెప్తా. దానివల్ల వచ్చే ఉపయోగం ఏం లేదు. సరే మీకు రక్షణ కావాలి అని వెళ్ళి అంటున్నారు, నేను అర్థం చేసుకోగలను. ఫేస్బుక్లో, మీడియాలో మా దగ్గరకు ఎంతో మంది బాధితులు వస్తారు, మేము మీడియాకి ఇవ్వట్లేదు. ఎందుకంటే మీడియాలో ఒకరోజు న్యూస్ వాళ్ళకి, కానీ దానివల్ల పెద్ద ప్రయోజనం ఉండదు. వీళ్ళు ఈమెనే ఓడి కొట్టాడు, ఈమెనే వదిలేసిండు, ఆ రకమైన సోషల్ స్టిగ్మా ఉంటుంది. అలా అని భయపడాల్సిన అవసరం లేదు. అనివార్యమైనప్పుడు, నీకు రక్షణ అవసరమైనప్పుడు మీడియాకు వెళ్ళడం తప్పులేదేమో, కానీ మీడియా వల్ల పరిష్కారాలు జరుగుతాయని నేనైతే అనుకోవట్లేదు. ఇప్పుడు రక్షణ కూడా మెయిన్ కదా మేడం. అదేనమ్మా, ఫేస్బుక్ లో పెట్టుకోవడం, మీడియాలో ఇవ్వడం అంటే నేనేమంటున్నా అంటే నీ ఫైట్ నీ హక్కుల కోసం, నీ కొడుకు హక్కుల కోసం, నీ రక్షణ కోసమే ఉండాలి. అంటే కక్షతోటో ద్వేషంతోటో కాదు ఫైట్. ఫస్ట్ నీ ఆత్మరక్షణ, నీ సెల్ఫ్ రెస్పెక్ట్, నీ ఆత్మగౌరవం, నీ ఆత్మరక్షణ. నన్ను కొట్టే హక్కు అతనికి లేదు, నన్ను హింసించే హక్కు నాకు లేదు. నేనేమన్నా స్లేవ్ నా అతనికి, బానిసని ఇష్టం వచ్చేది చేయడానికి. కాబట్టి అందులోంచి బయటపడే హక్కు నాకు ఉంది అని నువ్వు ఆలోచించు. అంటే ఒక బదులానో, ఒక కోపమో, ద్వేషమో, చాలా మంది ఆడవాళ్ళు దీనికి కన్ఫ్యూజ్ అవుతారు. ఏడా రాగానే, గొడవలు రాగానే అవతల వాళ్ళ అంతం చూడాలా, లేకపోతే ఒక ద్వేషంకి వెళ్ళిపోతారు. ఆ ద్వేషం వల్ల ఉపయోగం ఏమి ఉండదు, అది కొంతకాలమే ఉంటుంది, టైం బీయింగ్ అంతే. వెరీ 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 షార్ట్, టెంపరీలీ వచ్చే ఒక భావోద్వేగం. బట్ లాంగ్ టర్మ్ లో నీ స్వేచ్ఛని, నీ విముక్తిని, నీ రక్షణని నువ్వు ఆలోచించాలి మేడం. 14 years అయింది మేడం. 2-3 yearsకే నేను తొందరపడి నేను ఈ నిర్ణయానికి రాలేదు. 14 years అవుతుంది. నువ్వు తొందరపడ్డావని నేను చెప్పట్లా, ఇప్పుడు నువ్వు రావడం తప్పని నేను చెప్పట్లా. ఈ బయటకు వచ్చిన క్రమంలో మనం బయట సంజయ్ గారు అయితే ఆవిడ స్వాతి గారు బాధపడుతుంది ఏంటంటే, నేను బయటికి ఎక్కడికి వచ్చినా, పై అధికారులకు ఫిర్యాదు చేసినా, ఎవరికి చెప్పినా ఒకటే చెప్తున్నాడంట ఆయన. ఏమనంటే ఆవిడకు మతి స్థిమితం లేదు సరిగ్గా, సో ఆవిడ చెప్పింది ఏవి నమ్మకండి, ఆవిడ చెప్పింది నమ్మాల్సిన అవసరం కూడా లేదు అనేసి ఒకటి క్రియేట్ చేస్తున్నాడు. ఓకే, అతను చేస్తున్నాడు కదా, ఈమె ఖచ్చితంగా బయటకు రావాలనుకుంటుంది కదా, అతని నుంచి బయటపడడం, అతని మొహం మీద తన్నినట్టు కొడుకుని పెంచడం, తన హక్కుగా వచ్చేది ఏదో తీసుకోవడం, కొడుకుని పెంచడం అతనికి ఇచ్చే జవాబు. అవును, అందులో అతని మీద ఫైట్ అంటే ఆమె కోరుకున్న విముక్తి ఫైట్ గా భావించాలి, అది నేను అనేది. ఎస్ సంజయ్ గారు, థ్యాంక్ యూ అండి. ఆవిడకు కొంచెం గైడ్ లైన్స్ ఇచ్చి, సపోర్ట్ ఇచ్చి, కొంచెం మోరల్ సపోర్ట్గా మాట్లాడినందుకు కూడా థ్యాంక్ యూ సంజయ్ గారు. ఇక స్వాతి గారు, చూసాం కదా సంజయ్ గారు మాట్లాడింది ఒకటే, పై అధికారులకు ఒకసారి ఫిర్యాదు చేసి చూడండి, డెఫినెట్గా న్యాయం కూడా తప్పకుండా. ఎందుకంటే చాలామంది మహిళా పై అధికారులు కూడా ఉన్నారు, మహిళా వాళ్ళు, సో డెఫినెట్గా న్యాయం జరుగుతుందని చెప్పేసి కూడా సంజయ్ గారు చెప్తున్నారు. మరి చేస్తారా? చేస్తాను మేడం, తప్పకుండా చేస్తారా? ఆవిడ చెప్పినప్పుడు ఏమనిపించింది మీకు, సంజయ్ గారు మాట్లాడిన మాటలలో?
ఒక గైడెన్స్, మ్మ్. మంచి గైడెన్స్, తర్వాత ఏంటి స్టెప్ తీసుకోవాలి ఎట్లా అనేది చెప్తుంది. మ్మ్. సో మ్యూచువల్గా డైవర్స్ కోసం మీరైతే ప్రిపేర్ చేస్తారు. ప్రిపేర్ అయినాను నేను. ఆయన మ్యూచువల్గా ఇస్తే నాకేం అభ్యంతరం లేదు. మ్యూచువల్గా ఇచ్చి బాబు కూడా ఉన్నాడు కాబట్టి బాబుని కూడా చూసుకోవడానికి న్యాయం అయితే కావాలి డెఫినెట్గా ఆయన నుంచి. అంతే. ఓకే. ఎంత దౌర్జన్యం చేయొద్దు కదా మేడం. ఎంత భార్యనైనా కొడుకైనా దౌర్జన్యం తప్పది. ఎవరైనా సరే ఎవరిని చేయకూడదు, చెయ్యి లేపొద్దు అసలు. అవును. ఎస్. సో ఏం కోరుకుంటున్నారు ఫైనల్గా? ఇంకా అంతేనా? అంతే మేడం, న్యాయం జరగాలి. న్యాయం జరగాలి, మ్యూచువల్గా డైవర్స్ కావాలి. అంతే. మీ మాటల్లో ఒకసారి. అంతే, మ్యూచువల్గా డైవర్స్ కావాలి, నాకు బాబుకి న్యాయం చేయాలి. మా మా విషయాల్లో ఆస్తులలో మా జోక్యం చేసుకోవద్దు. ఇంకా మాకేం జరిగినా ఆయననే బాధ్యుడు. ఓకే. ఎస్ స్వాతి గారు, మీరు పెళ్ళినప్పటి నుంచి ఇప్పటిదాకా చాలా ఫేస్ చేశారు, చాలా అనుభవించి కూడా మీరు ఇక్కడ దాకా రావడం జరిగింది. ఎస్, మేము మిమ్మల్ని అందరినీ కూడా ఖచ్చితంగా గౌరవిస్తున్నాం. మీరు ఇలా రావడం తప్పు అని కాదు, కరెక్టే. బట్ ఒకసారి పై అధికారులు కూడా ఫిర్యాదు చేయమని చెప్పేసి POW సంధ్య గారు అయితే చెప్తూ ఉన్నారు. సో ఒకసారి ఫిర్యాదు చేసి చూడండి, మీకు తప్పకుండా న్యాయం జరుగుతుంది, జరగాలని చెప్పేసి కూడా BRK న్యూస్ అయితే తప్పకుండా కోరుకుంటుంది. మీలాగా చాలా మంది కూడా బయటికి రాలేక అలా వాళ్ళతోనే పడుతూ కూడా చాలా మంది బాధపడుతూ ఇంకా అలానే స్ట్రగుల్ అవుతూ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. సో ఈ స్టోరీతో డెఫినెట్గా అలా బాధపడుతూ ఫేస్ చేయడం కన్నా ఒక్కసారి బయటకు వచ్చి ఏదైనా సపోర్ట్ తీసుకొని లేదన్నా కౌన్సిలింగ్ ద్వారానో వాళ్ళని మారిస్తే కనుక బెటర్ ఉంటుందని చెప్పేసి కోరుకుంటుంది. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ అండి స్వాతి గారు. సో చూసారు కదండి, సాడెస్ట్ CI మొగుడు. ఇది వాళ్ళ స్పెషల్ స్టోరీ. కీప్ వాచింగ్ BRK న్యూస్, తెలుగు సత్తా.